గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో పంచగిరిల దారిలో పదిగంటగా శివో గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో పంచగిరిల దారిలో పదిగంటగా శివో గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో పంచగిరిల దారిలో పదిగంటగా శివో గురుస్వామి శరణమో అయ్య గురుస్వామి మా స్వామి గురుస్వామి ఈ మనసు గురుస్వామి అయ్య గురుస్వామి మా స్వామి గురుస్వామి ఈ మనసు గురుస్వామి
గురుస్వామి అయ్యావు అందరికీ గురుస్వామి అయ్యావు బుద్ధి నేర్పినావు సజ్జనులుగా మార్చినావు అయ్య గురుస్వామి మా స్వామి గురుస్వామి మనసు చేసి గురుస్వామి గురుస్వామి దైవమే స్వామియే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 18 ఏళ్లుగా ఎదురు చూసి నేనెప్పుడవుతానో 18 పూజానికంతా ఎదురు చూసిన ఆ కన్నుల పండుగ ఈ రోజు మా పవన్ స్వామి చేసుకుంటున్నటువంటి నారికేల భక్తుడిగా ఇస్తున్నానైనా తండ్రి ఆయన అనుభవాలు చెప్పాలి మాకు. నారికేల కొబ్బరి చెట్టు తీసుకుపోయి శబరిమలలో అయ్యా ఇగో 18 ఏళ్లుగా కఠోర దీక్ష చేసి నా భార్య సహకారంతో నా తల్లిదండ్రుల సహకారంతో నేను మాల వేసుకోగలిగిన, తల్లిదండ్రుల అనుమతి లేకుండా వేసుకోలేం, ఇక అంతకన్నా ఎక్కువ భార్య సహకారం లేకపోతే అసలు మాల వేసుకోలేం. కాబట్టి తల్లిదండ్రులు, భార్య సహకారం, పిల్లల సహకారంతో 18 ఏళ్లుగా మాల వేసుకున్నా ఇక గుర్తుగా నీ కొబ్బరి చెట్టు నీ శబరి కొండపై నాటుతున్నా అని తీసుకెళ్తున్నా ఆ నారికేల గురుస్వామి మన పవన్ గురుస్వామి. మైక్ తీసుకోండి స్వామి, కొంచెంసేపు మా ఆత్రేయ గారి గురించా. స్వామి మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చినా కానీ నిరంతరంగా కొనసాగించారు. వాళ్ళ మాలధారణ గ్రూప్ కమిటీ వాళ్ళు కూడా అందరు కలిసి కూడా వైభవంగా నిర్వహిస్తారు. అదే విధముగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా నివాసపరుచుకొని స్వామివారి సన్నిధానానికి నారికేల వృక్షాన్ని ప్రతిష్టాపన చేయడానికి స్వామి బయలుదేరుతున్నారు. అది త్వరలోనే 1వ తారీఖున బయలుదేరుతూ ఉన్నారు కనుక మీ అందరి ఆశీర్వచనాన్ని వారికి అందింప చేస్తారని, పంచద్రవ్యములతో ఈరోజు కలుషంలో ఉన్నటువంటి ఎటువంటి రోగాలు ఉన్నా ఏమున్నా తొలగిపోవాలని పంచద్రవ్యములు దాంట్లో కలిపివేసి వారికి సహస్రధారగా అభిషేకం చేయించడం జరిగినది కనుక ఆ స్వామివారి ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా కొనసాగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాం. కాస్త ఆ స్వామివారి అనుగ్రహం కలగాలి. అయ్యప్ప స్వామి భక్తజనులందరూ కూడా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రథమంగా ఇలా ఉన్నాను అంటే, పబ్లిక్ లో వెళ్ళగలిగాను అంటే దానికి కారణం పవన్ గురుస్వామి వాళ్ళ టీం మెంబర్స్ మాత్రమే. వీళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిపి ఒకే ఒక రోజున పడి పూజ కార్యక్రమం నాతో చేయించారు. భూమన స్వామి వారు ఇక్కడనే ఉన్నారు. ఇందాక భూమన స్వామి గారి ఇంట్లో నివాసంలో 500 రూపాయల సంభావనతోని నాకు మొట్టమొదటిగా విగ్రహం కొనిపించి కార్యక్రమం నిర్వహణ చేశాను. ఈరోజు 18వ ఏట నేను చేయడం అనేది ఆనందకరంగా ఉంది. మా శేఖర్ రెడ్డి గురుస్వామి గారితో సహా మా తల్లిదండ్రులను ఒప్పించి మాల వేసుకుంటే ఏమి కాదు అని నన్ను మొట్టమొదటిగా మాల వేయించింది ఈ సన్నిధానం గ్రూప్ సభ్యులే కనుక వారి యొక్క టీం సభ్యులు అందరు కలిసి
ఈ విధంగా నిర్వహించారు. 18 సంవత్సరం కంప్లీట్ చేసుకున్నారు. కానీ ఒక చిన్న ఆశయం ఉండే, ఇంతవరకు ఎదిగానంటే అయ్యప్ప స్వామి వారి వల్లనే. ఆ స్వామి వారి వల్ల ఎదిగాను. మరి ఎవరి వల్ల ఎదిగాను, ఎవరి వల్ల ఫోకస్ అయిపోయాను నేను ఎక్కువగా అంటే ప్రేమ్ నగర్ మాలధారణ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లో ఉన్న మాలధారణ గ్రూప్ మెంబర్స్ వారి నిర్వహణలో ఇంతవరకు ఎదగడం జరిగింది. నాకు గ్రూప్ సభ్యులందరికీ కూడా పవన్ గురు స్వామి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మొట్టమొదటిసారిగా 2015 సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని స్టోన్స్ కొనడం జరిగింది. ఆ స్టోన్ అనేది నేను జూమనాలజిస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ స్టోన్ కొనుక్కొని ఇది నేను కొంతమంది గిఫ్టెడ్గా ఇవ్వాలి అని అనుకున్నాను. ప్రథమంగా గిఫ్ట్ ఇస్తున్నాను అంటే 18వ గురుస్వామికి, అంటే మా పవన్ స్వామికి స్వర్ణమాల కార్యక్రమం. ఇది పగడాల మాల, కుజుడికి సంబంధించిన మాల, అయ్యప్ప మాల తోడుమాల కాదండి, కేవలం కుజుడికి సంబంధించిన మాల. ఇతనిది ధనిష్ట నక్షత్రము. ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి కనుక నేను ఒక చిరుకానుకగా మీకు ఇవ్వబోతున్నానన్న. ఇది ఎప్పుడు కూడా మీ మెళ్ళో ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాకెట్ ఇది. ఇది ఎప్పుడున్నా కుజుడు అధికంగా మిమ్మల్ని మంగళకారకుడు చేస్తాడని మనవి చేస్తూ, మీరు ఒక్కసారి అందరి యొక్క ఎవరైనా ఆశీర్వచనం ఇచ్చేవారు ఉంటే వారికి ఆశీర్వచనం అందించవలసిందిగా కోరుతున్నాము. అయ్యా ఒక్కొక్కరు समेदाभान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. వారి యొక్క శిష్య బృందమైన మాలధారణ గ్రూప్ శిష్య బృందం వారికి సన్మాన కార్యక్రమం చేయబోతున్నారు. స్వామి శరణమయ్యప్ప. అయ్యా పాట శిష్య బృందము అలాగే మిగతా వాళ్ళందరూ వచ్చి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. కొంత తొందరగా కావాలండి. తదనంతరం పడి పాట మీరు పాట పాడి. ఉటాయము పట్టచ్చే శబరిమలై కొండచ్చు, ఉటాయము పట్టచ్చే శబరిమలై కొండచ్చు, ఉటాయము పట్టచ్చే శబరిమలై కొండచ్చు, ఉటాయము పట్టచ్చే శబరిమలై కొండచ్చు. ఒక్కసారి మన పవన్ గురు స్వామి గారు కూడా కొంచెం ఏదో చెప్పాలనుకుంటున్నారా? అన్నదాన ప్రభువే, మాతా పిత గురు దైవమే, పాదాలకు నమస్కరిస్తూ నాకు జన్మనిచ్చి అయ్యప్ప మాల వేసుకునేలా నాకు ప్రోత్సహించిన మా అమ్మ నాన్న సంవత్సరాలు నిరాటకంగా మాలధారణ చేసిన తర్వాత నాకు నా జీవితంలో ఇంకొక అద్భుతం, నా భార్య 2011 ఫిబ్రవరి స్రవంతి, ఆ తర్వాత నా ఇద్దరు నడుతున్న సంస్థ స్టేట్ బ్యాంక్. ఇక్కడ నా బాల్య మిత్రులు కూడా వచ్చి ఉంటారేమో. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా గురుస్వాములు నాకు 2003లో నేను మాల వేసుకునేటప్పుడు తన ఇంటి దగ్గర నుంచి నన్ను తన బండిలో తీసుకొని వెళ్ళిన మా బాలరెడ్డి గురుస్వామి మాకు ఏ క్షణంలో ఎప్పుడైనా రాత్రి 10 అయినా 11 అయినా ఏదైనా డౌట్ ఉంది అని ఫోన్ చేయగానే చాలా ముద్దుగా చెప్పురా ఏం డౌట్ వచ్చింది అనే శేఖర్ రెడ్డి గురుస్వామి, వీళ్ళందరికీ పేరు పేరున మరొక్కసారి పాదాభివందనం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక నా ఈ 18 సంవత్సరాలలో ఇంకొక మహానుభావుడు మా గంగాపుత్ర నరసింగ్ అన్న. మేము ఏ రోజు అన్న ప్రేమ్ నగర్ నుంచి అంటే తమ్మి వస్తున్నా అంటాడు తప్ప ఇంత అంత అది ఇది ఏం మాట్లాడాడు. నేను చాలా మంది సింగర్స్ చూసాను. నాకు మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఒకటి అనిపిస్తుంది అన్న, చాలా మంది లిరిక్స్కి సంగీతాన్ని తోడు చేసి పాడతారు. కానీ నాకు తెలిసి మీరొక్కరే అన్న మీ గాత్రానికి గుండెని తోడు చేసి పాడతారన్న.
ప్రతి ఒక్కరికి నా ఈ 23 సంవత్సరాలలో నాకున్న మంచి అయ్యప్ప కుటుంబం, నేను శిష్యులను ఎప్పుడన్నా నా తమ్ముళ్ళు అంట, అనివార్య కారణాల వల్ల నా తమ్ముడు డ్యూటీ రీత్యా బయటికి వెళ్ళిండు, తనియాలు ఇక్కడ లేడు. కానీ ఇక్కడ నాకు ఒక అయ్యప్ప కుటుంబంలో ఒక దగ్గర 65 నుంచి 70 మంది తమ్ముళ్ళు, ఒక 2 అన్నలు వచ్చిర్రు. ప్రతి ఒక్కరికి పెద్దలుగా రుణపడి ఉంటా. చిన్నవాళ్ళైతే మీతో నేను బ్రతుకున్నంత కాలం ఇట్లనే నడుస్తా స్వామి. ముఖ్యంగా మేము ఏ టైంలో ఏమున్నా బాలన్న, శేఖర్, సాయి, శ్రీకాంత్, ఈ మధ్య నాకెప్పుడు నేను చెప్తా, నా కుడి చేయి ఎడమ చేయి సాయి శ్రీకాంత్ అయితే ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా రాజేష్, నాగరాజ్, విజయ్, ఈ ముగ్గురు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా నన్ను చిన్న పని చేయనియరన్న సన్నిధానంలో, గురువా మేముండగా నువ్వు చేయడం మాకు బాధగా ఉంటుంది అంటారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు 18 కలశాలు బాగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టుండే నీళ్ళు వణికిపోతున్నా. ఎవరిదైనా పేరు మర్చిపోయినా, ఎవరినైనా చెప్పడం ఏదైనా మర్చిపోయినా మీ అందరి మీద ఆ అయ్యప్ప అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ, స్వామి శరణం. ఏదైనా తప్పు చెప్పుంటే క్షమించండి స్వామి. ఏ శరణం అయ్యప్ప. నా సన్నిధానం నుంచి దాదాపు ఇప్పటికీ ఒక 100 మంది పైన కన్యాస్వాములు వెళ్ళుంటారన్న. కానీ ఎవరికి లేని అదృష్టం ఆచార్య ఆత్రేయ నా దగ్గర నుంచే కన్యాస్వామి అన్న. అది చెప్పుకోనికే నేను గర్వపడుతున్నా. ఒక టైంలో ఆత్రేయ నల్ల బట్టలు వేసుకున్నాడని సొంత ఇంట్లో వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారన్న. కానీ ఇవాళ డేట్లో టీవీలో ఆత్రేయ కనిపించగానే మావోడే అని చెప్పుకొని గల్లెగరేస్తున్నారు. స్వామి శరణం. ఆత్రేయ నిన్ను మర్చిపోవడం అంటూ ఎప్పుడు జరగదు. నిన్ను మర్చిపోతే నేను లేనట్టే. స్వామి శరణం. ఈరోజు భూమి మీద లేకున్నా నా అంతరాత్మ వాళ్ళు ఎక్కడి నుంచో నన్ను ఆశీర్వదిస్తున్నారని మా బాలరాజ్ గురుస్వామి, మరియు నన్ను 2వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం దాకా శబరిమల యాత్ర తీసుకెళ్ళిన నా గురుస్వామి నాగవీరయ్య, వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. స్వామి శరణం. అన్న మీ టైం ఎక్కువ తీసుకున్నందుకు సారీ అన్న. చెప్పాలి, ఇలాంటి విషయాలు చెప్తేనే మాల వేసుకున్న స్వాములు మార్పు వస్తుంది. వేసుకున్న వాళ్ళు ఇంత మారుస్తామా? మాల అయ్యప్ప మాల చేసుకుంటే ఇంత మారుతుందా జీవితం? 0 నుంచి హీరో తీసుకొచ్చే స్థాయి అయ్యప్పది. ఈ 40 రోజులు మిగతా 325 రోజులు ఆయన నీళ్ళని పట్టుకొని కూర్చుంటుంది. స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభు అంటే అయ్యప్ప స్వామి వారు ఒక్కరే. దయచేసి బ్యానర్ల మీద అన్నదాన ప్రభు అని రాపించుకోకండి, స్వామివారి సేవలో అని రాపించుకోండి. అన్న ఇది మీరు చెప్తే, నేను చెప్తే 100 మందిలో పోతుంది అన్న, మీరు చెప్తే 1,00,000 మందిలో పోతుంది. దయచేసి నెక్స్ట్ పూజలలో కొద్దిగా తెలియజేయండి అన్న. స్వామి శరణం. అన్న దానం అని కూడా రాయొద్దు స్వామి, అన్న ప్రసాదం అని రాసుకోండి. రాయాలి యాక్చువల్గా. కాబట్టి అన్నదానం అనేది మనం తప్పు మాట్లాడుతున్నాము. స్వామి శరణం. ఓం స్వామియే శరణమయ్యప్ప. గురుస్వామి దైవమే మొన్న మీ అమ్మాయి వివాహంతో దానికి మేము గుణపడ్డాం స్వామి. మా కుటుంబం మొత్తం దానికి ధన్యవాదాలు. సంతోషం నాయన, సంతోషం. మీ ఆశీర్వాదం చిన్న. నన్ను అందరు కూర్చోండి స్వామి. కూర్చుంటే పడిపోయి చూపించుకుందాము. సమయం లేట్ అవుతుంది, చాలా పూమచ్ అయిపోయింది. ఇట్ అవుతుందా? ఓం శ్రీ స్వామి మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణ పొన్నయ్యప్ప. హరిహర సుఖని శరణ పొన్నయ్యప్ప. బావలు వస్తాడు. ఆ బావలోడు నాకైతే తెలియదు, కానీ ఎందుకు పెట్టిలో కూడా తెలియదు. మీ చిన్న బుక్కులు అలా చక్కగా బస్సు ఎక్కుదాం, లేకుంటే కాలినడుకుని వద్దాం, అంతేగాని
వావర్ స్వామి గారి నుంచి వద్దు వద్దు కదా వద్దు కదా వద్దు కదా. కొంతమందికి నచ్చుతుంది వావర్ స్వామి ఇష్టం వాళ్ళకి. వద్దన్న వాళ్ళు చేయలేపాలి ఇట్లా. అయ్యో స్వామి శరణం వద్దు కదా. ఒక్కసారి 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 మీరే మీరు కూడా గట్టిగా గట్టిగా కాళీగట్ట శ్రమమే శరణయ్యప్ప అనుదానదియే శరణయ్యప్ప అనుదై సామే శరణయ్యప్ప స్వామి అయ్యం శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణం మా ఆత్రేయ స్వామి ఆకులు ఆ విలువ నిలబడుకుంటూ చెప్తుంటే మేము చూడాలని మేము చూస్తున్నాం. అప్పుడు ఆర్తి 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 అంటున్నా. ఆయన మన కూర్చోబెట్టి సైలెంట్గా తీసి కూర్చోసారి మా చిన్న అమ్మ
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्यकुमाराय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात् हिरण्याय विद्महे वीराभासाय धीमहि तन्नो श्रीनिवासः प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् भूतनाथाय विद्महे भौपुत्राय धीमहि तन्नो शास्त्रः प्रचोदयात् सुवर्णदिव्यवेदमन्त्रोच्चारणं पुष्पाणि समर्पयामि प्रदक्षिणं यानि च पापानि जन्मान्तरभूतानि च तानि प्रदक्षिणं पदे पदे पापो पापकर्मणां पापात्मा पापसम्भवां राजमान् कृपयामेव शरणागतवश्चर अन्यथा शरणं त्वमेवं शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो शबरीश्वर आत्मरक्षणस्कारार्थं समर्पयामि ॐ मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं शबरीश्वरम् यत्पूजितं मया देवं परिपूर्णं तदास्तु ते हरिनाथ्यावाहनादिशुभ्रसुभधार भगवान् श्री गुरुपुष्कराभासमेन हरिपुत्रय्यप्पस्वामी दिव्यचरणारविन्दार्पणमस्तु तच्छृणोणामहे घातं यज्ञाय घातं यज्ञपदे हैमे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दधातवेशनं शन्नामस्मि ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं तदभावै तेजस्विनामदेवस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सर्वे जनाः सुखिनो भवन्तु सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवतु ॐ शान्ति शान्ति शान्तिः స్వాములందరూ కూడా అల్పహారం ఆపకండి వేదిక పైన ఉన్న స్వామి కూర్చున్నారు వారు కూడా అల్పహారం వహించండి ఇక్కడ దేవస్థాన కార్యక్రమం ప్రారంభమవుతుంది टेंशन